మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ మరింత ముదిరింది. ఇవాళ చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కూడా పిలుపునివ్వడంతో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం శంబీపూర్ రాజు నివాసం నుంచి మా ప్రతినిధి నరసింహరావు వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఓవర్ టు యు. అరకెపూడి గాంధీ విషయంలో మొదలైనటువంటి జెండా జగడం, కండువా కొట్లాట ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి మీరు అన్నట్టు నిన్నటి వరకు కూడా సీను పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెపూడి గాంధీగా ఉండింది. కానీ ఈరోజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంబీపూర్ రాజు వర్సెస్ అరకెపూడి గాంధీగా ఈరోజు సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకనంటే మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సుంకరి రాజు, శంబీపూర్ రాజు ఈరోజు చలో అరకెపూడి గాంధీ నివాసానికి పిలుపునిచ్చారు. ఆయన నివాసానికి వెళ్తాం. ఆయన అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్ద సంఖ్యలో పార్టీ తరఫున ఆయన నియోజకవర్గంలోని 3 డివిజన్లు మా జిల్లా పరిధిలోకి వస్తాయి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తాయి. కాబట్టి మా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో వెళ్తాం. పిఎస్సి చైర్మన్ వచ్చినటువంటి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తాము. అంతేకాకుండా జిల్లా పార్టీ విస్తృత సమావేశాన్ని కూడా ఆయన నివాసంలోనే ఏర్పాటు చేసుకుంటామనేటువంటి మాట చెప్పి చెలో గాంధీ నివాసానికి ఈరోజు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రావాలని చెప్పి ఆయన ఆహ్వానించారు. తన నివాసానికి వస్తే అందరం కలిసి 11 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి గాంధీ నివాసానికి భారీ ర్యాలీగా వెళ్దామని చెప్పి పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతము శంబీపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు. నిన్ననే ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలిగిందని చెప్పి ముఖ్యమంత్రి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో కొంత కఠినంగా ఉండాలని చెప్పి డీజీపీకి ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంపైన ఈరోజు మధ్యాహ్నము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరి ఇంటికి ఎవరు కూడా వెళ్లకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసే విధంగా పోలీసులు అప్రమత్తమై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిన్న హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్ళి అక్కడ పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సో హరీష్ రావును కూడా, పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించి ఉన్నారు. బయటకు వెళ్తే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి శంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. రాజు నివాసానికి ఎవరు రాకుండా అడ్డుకుంటున్నారు. రాజును కూడా బయటికి వెళ్లకుండా పోలీసులు మోహరించి ఉన్నారు. రాజు బయటికి వెళ్తే వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కూడా సంసిద్ధంగా వాహనాలని పెట్టి ఉంచారు. సో అయితే కొంతమంది కార్యకర్తలు, నేతలు, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు పోలీసులు. అందులో భాగంగా ఈ మేడ్చల్ జిల్లా పరిధిలోనే ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఆయన కూడా బయటికి వెళ్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. సో మరోవైపు ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గము ఇదే జిల్లా పరిధిలోకి వస్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం కూడా ఇదే జిల్లా పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, డివిజన్ స్థాయి నేతలు ఉంటే డివిజన్ స్థాయి నేతలు అందరినీ ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తూ ఉన్నారు. అతి కొద్ది మంది ఎవరిని కూడా శంబీపూర్ రాజు నివాసానికి రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టంగా ఈరోజు అమలు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో నేతలను ఎవరిని కూడా శంబీపూర్ రాజు నివాసానికి రాకుండా అడ్డుకుంటున్నారు. సో దాంతో ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు గాంధీ నివాసానికి వెళ్లకుండానైతే కట్టడి చేస్తూ ఉన్నారు. దాంతో అసలు ఏం జరుగుతుంది, నేతలు వెళ్తారా వెళ్ళరా అనేటువంటి ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నిన్ననే అటు గాంధీ నివాసం వద్ద, అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయిపోయారు. ఇటు శంబీపూర్ రాజు నివాసానికి రాకుండా అడ్డుకుంటా ఉన్నారు, అటు గాంధీ నివాసానికి రాకుండా కూడా అడ్డుకుంటున్నారు. అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు, ఇక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. రాజు నివాసానికి రాకుండా అడ్డుకుంటున్నారు, రాజు నివాసం నుంచి బయటికి వెళ్లకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. అయితే శంబీపూర్ రాజు
ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి షంబీపూర్ రాజు మాత్రము గాంధీ తమ పార్టీలోనే ఉన్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పిఎస్సి చైర్మన్ వచ్చినటువంటి సందర్భంగా ఆయన దగ్గరికి వెళ్తాము, ఆయనకి శుభాకాంక్షలు చెప్తాము, మా పార్టీలో ఉన్నానని చెప్తున్నాను కాబట్టి పార్టీ నరసింహరావు, ప్రస్తుతం విస్తృత స్థాయి సమావేశాన్ని కౌశిక్ కూడా రెడ్డి అక్కడ ఎక్కడున్నారు? ఏర్పాటు అంటే ఈ చేసుకున్నామని వివాదం అంతా చెప్తాను. నిన్నటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. కౌశిక్ రెడ్డి ఉన్నా? కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? ఎస్, కౌశిక్ రెడ్డి కూడా నేను ఖచ్చితంగా ఆ షంబీపూర్ రాజు నివాసానికి వెళ్తాను, ఆ సమావేశంలో పాల్గొంటాను, అక్కడి నుంచి గాంధీ నివాసానికి కూడా వెళ్తానని నిన్ననే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన రాత్రి ఇంట్లో లేకుండా రాత్రే షంబీపూర్కి వచ్చినట్లుగా, షంబీపూర్ నివాసానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. షంబీపూర్ రాజు నివాసంలోనే ఆయన ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆయన కూడా వీరితో కలిసి నేను వెళ్తానని చెప్పి నిన్ననే ప్రకటించినటువంటి నేపథ్యంలో వాస్తవానికి మొన్న కౌశిక్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్తాను, జెండా పాతాను అని చెప్పి ప్రకటించిన తర్వాత పార్టీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, పార్టీగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వ్యక్తిగా వెళ్ళడం సరైంది కాదని చెప్పి షంబీపూర్ అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి చెప్పి పార్టీ పక్షాన కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఈ మేడ్చల్ జిల్లా అధ్యక్షునికి ఆ బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ పక్షాన తీసుకుంటా ఉన్నారు.